హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. రెడ్మీ బ్రాండ్ నుండి 13 సిరీస్ లో మరొక మొబైల్ అయితే లాంచ్ అయింది. అది కూడా అండర్ 15,000 లో. అదే రెడ్మీ 13 5G మొబైల్. మరి రెడ్మీ బ్రాండ్ ఈ మొబైల్ లో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేసింది అని ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ గురించి లైక్ బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్నిటి గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్ లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా అయితే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బోనేట్ తో చేశారు. టోటల్ 3 కలర్ వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. 209 grams వెయిట్ అండ్ 8.3 mm థిక్నెస్ తో వస్తుంది. IP53 స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐఆర్ బ్లాస్టర్ ఉంది. 3.5 mm జాక్ తో వస్తుంది. సో ఓవరాల్ గా ఈ ప్రైస్ రేంజ్ కు ఒక మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.79 ఇంచ్ FHD ప్లస్ IPS LCD డిస్ప్లే ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అడాప్టివ్ సింక్ డిస్ప్లే ఇది, అంటే 30 Hz నుంచి 120 Hz వరకు మీ యూజేజ్ ని బట్టి రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ వస్తుంది. TUV సర్టిఫైడ్ డిస్ప్లే ఇది. ఆక్వా టచ్ సపోర్ట్ ఉంది. అండ్ 550 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. 3.5 mm జాక్ ఉంది కాబట్టి ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 4 nm టెక్నాలజీ మీద బిల్ట్ అయిన ప్రొసెసర్ ఇది. యాంటిటీ స్కోర్ వచ్చేసి 4,20,000 పైనే ఉంటుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా డే టు డే వర్క్స్ లో అయితే లాగ్ ఉండదు. అండ్ గేమింగ్ కూడా మీడియం సెట్టింగ్స్ లో ఆడొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా డీసెంట్ గా ఉంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ Xiaomi's లేటెస్ట్ HyperOS మీద రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ యూస్ కూడా బాగుంటుంది ఈ మొబైల్ అయితే. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 3 years లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అంట. అండ్ దీనిలో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM6 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. 108 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి మీకైతే 108 మెగాపిక్సెల్ మోడ్ లో మంచి క్వాలిటీ ఉన్న పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ 3x లాస్లెస్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. నైట్ మోడ్ ఉంది. పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. రిమైనింగ్ క్యామ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5030 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లో వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ చార్జర్ యూస్ చేసి మొబైల్ అయితే 0 to 50% 30 minutes లో ఛార్జ్ చేయొచ్చు. అండ్ 0 to 100% 1 hour 10 minutes లో ఛార్జ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 13 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 6GB 128GB మోడల్ 13,999 రూపాయలకి. అండ్ 8GB 128GB మోడల్ 15,499 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1,000 రూపీస్ అయితే తగ్గుతుంది. సో అప్పుడు బేస్ వేరియంట్ మీకు 12,999 రూపాయలకి వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి ఇదైతే ఒక డీసెంట్ మొబైల్ అని చెప్తాను. మీరు కనుక గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలనుకుంటే గో ఫర్ iQOO Z9X. ఆ మొబైల్ గురించి కూడా ఒక వీడియో చేశారు, కార్ట్ లో వదిలేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. అండర్ 15,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి కూడా ఒక వీడియో చేశా, అది కూడా కార్ట్స్ లో వదిలేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటే